హాయ్ రోన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్ అప్డేట్ మనకు తెలిసినట్టే ట్రంప్ గొడవలు జరుగుతుంది, టారిఫ్ వార్ జరుగుతుంది. దీనివల్ల మార్కెట్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి -5% రిటర్న్ ఇచ్చింది. సో అక్కడే ఉంది మార్కెట్. బిఫోర్ 1 మంత్ కూడా పెద్ద రిటర్న్ ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు మార్కెట్ పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే టారిఫ్ వార్ అయిపోయింది. సో ఈరోజు మార్కెట్ అప్డేట్ చూస్తే మార్కెట్ ఓపెనింగ్ కూడా 60 పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అయింది. ఎందుకంటే ట్రంప్ ఎస్టర్డే థ్రెట్ చేశాడు. సో మనం ఏదైతే రష్యా నుంచి పెట్రోల్ ఏదైతే తీసుకున్నామో దానివల్ల రష్యాకి ఫండ్స్ వెళ్తున్నాయి. రష్యాకి ఫండ్స్ వెళ్ళడం వల్ల ఉక్రెయిన్ మీద వార్ జరుగుతుందని చెప్పేసి మనం థ్రెట్ చేశాడు. కాబట్టి డెఫినెట్గా మన మార్కెట్ 60 పాయింట్స్ నెగిటివ్లో ఓపెన్ అయింది. 9:15కి ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి కూడా మార్కెట్ పడతా వెళ్ళింది. ఆల్మోస్ట్ 120 పాయింట్స్ పడింది. 120 పాయింట్స్ పడి 24,000 ఆల్మోస్ట్ 590 వరకు కూడా వెళ్ళింది మార్కెట్. కానీ ఆఫ్టర్ సమ్ టైం కొద్దిగా టైం తర్వాత ఏమైందంటే ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ మార్కెట్ రికవర్ అయింది. ఆల్మోస్ట్ 120 పాయింట్స్ నుంచి ఓన్లీ 50 పాయింట్స్ నెగిటివ్‌కి మార్కెట్ రికవర్ అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే డిఐఎస్ మనీ ఎక్కువ ఉంది మార్కెట్‌లో. దానివల్ల ఏందంటే ఎస్ఐపీస్ ఆల్మోస్ట్ 27,000 మార్కెట్‌లోకి వస్తున్నాయి కాబట్టి మార్కెట్ పడినప్పుడల్లా డిఐఎస్ కొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ కొంటున్నారు కాబట్టి మార్కెట్ డెఫినెట్‌గా పైకి వెళ్తుంది. కాకపోతే ఎన్ని రోజులు కొంటారనేది చూడాలి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్‌గా సేల్ చేస్తున్నారు కాబట్టి. ఇదంతా చూస్తుంటే ఏందంటే మన ఇండియా వచ్చేసి అమెరికాకి అపోజిట్‌గానే ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. అంటే అమెరికా దగ్గర నుంచి మనం పెట్రోల్ కొనకుండా రష్యా దగ్గరే పెట్రోల్ కొనడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే మనకేందంటే క్లోజ్ ఉంది. రష్యా క్లోజ్ ఉంది. ప్లస్ చైనా కూడా మనకి రష్యా ఫ్రెండ్ అయితే చైనా కూడా ఫ్రెండ్ అవుతుంది. సో మనం 3 కంట్రీస్ కలిసాయంటే డెఫినెట్‌గా ఇది ఒక పెద్ద కన్జంప్షన్ స్టోరీ అవుతుంది. ఎందుకంటే చైనా, ఇండియా హైయెస్ట్ కన్జంప్షన్. ఎందుకంటే హైయెస్ట్ పాపులేషన్ కాబట్టి హైయెస్ట్ కన్జంప్షన్ ఇదంతా మనకు తెలిసిందే. సో దాంతో పాటు మనకి రష్యా కూడా ఈ 3 కంట్రీస్ కలిస్తే డెఫినెట్‌గా వరల్డ్‌ని శాసిస్తాయి. అందుకనే ట్రంప్‌కి ఇది నచ్చట్లేదు. సో డెఫినెట్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలని చూస్తాడు. కానీ మన ఇండియా ఎట్లాగే అపోజ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన ఇండియానే కాదు ఇలాంటి కంట్రీస్ ఆల్మోస్ట్ ఒక 10 కంట్రీస్ దాకా ట్రంప్ మీద రివర్స్‌కున్నారు. ఎప్పుడైతే మన ఇండియా రష్యాతో ఫ్రెండ్‌షిప్ చేసి ఇంకా ముందుకు వెళ్ళి యూఎస్‌కి ఎగైనెస్ట్ వెళ్తే చాలా కంట్రీస్ కూడా మనతో డెఫినెట్‌గా ఫ్రెండ్‌షిప్ చేస్తారు. దానివల్ల ఏందంటే లాంగ్ టర్మ్‌లో యూఎస్‌కి వాళ్ళకే ఎక్కువ టారిఫ్ ప్రాబ్లమ్ అవుతుంది మనకన్నా కూడా. దానివల్ల సో మన ఇండియాకి షార్ట్ టర్మ్‌లో కూడా ప్రాబ్లమ్ ఉంది. మన ఇండియాకి ప్రాబ్లమ్ లేదని కాదు. మన ఇండియన్ మార్కెట్ కూడా ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ అంటే 24,650 ఉంది. 24,450 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో 24,450లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇవాళ కూడా పీసీఆర్ అంటే పుట్ కాల్ రేషియో ఆల్మోస్ట్ 0.6 నుంచి 0.7 వరకు పెరిగింది. అంటే బుల్స్ ఎక్కువ కంట్రోల్ తీసుకున్నారు లాస్ట్‌లో. సో అందుకని చెప్పేసి మన ఇండియా లాంగ్ టర్మ్ పాజిటివ్. సో ఇలాంటివి ఏంటంటే చాలా తక్కువ షార్ట్ టర్మ్ కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి రేపు ఆర్బీఐ పాలసీ ఉంది. సో ఈ ఆర్బీఐ పాలసీ కూడా కొంచెం మేబీ రేట్ కట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్‌తో ప్రాబ్లమ్ నడుస్తుంది కాబట్టి కొంచెం రిలీఫ్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ ఈసారి రేట్ కట్ ఉండకపోవచ్చు. సో కానీ నెక్స్ట్ టైమ్ మాత్రం రేట్ కట్ ఉంటుంది. అప్పుడు దాకా కొంచెం మార్కెట్ 1, 2 డేస్ నెగెటివ్ పార్టిసిపేట్ చేసి మళ్ళీ పెరగచ్చు. సో దానికని ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి డిప్స్‌లో డెఫినెట్‌గా మార్కెట్ బై చేసుకొని డెఫినెట్‌గా ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి మార్కెట్ హైలో ఉంటుంది. థాంక్ యూ.